అలాగే మన మధ్యన సహవాసాన్ని అంతటినీ కూడా నడిపిస్తున్న బాబు వారి కుటుంబానికి అనుదినము కూడా విడువక వస్తున్న బిడ్డలకి రాని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. వాక్యము చదువుకుందాము. దేవుని యొక్క ఆత్మశక్తి సాహసం మీ దాని అనుదినము కూడా చాలా బలముగా దిగుచున్నది. ఎంతో చక్కటి వెలుగు మనకున్న ప్రతి ఒక్క బలహీనతల్ని కూడా ఆయన ప్రేమ కమ్ముకొని చుండగా తొలగింపబడుతున్నాయి. మనలో నాలో ఇంకా ఏమైనా దేవునికి ఇష్టము లేని వంకరలున్నా ప్రభు యొక్క అగ్ని చేత కాల్చబడుతున్నాయి. తండ్రిలో ఇంకా పరిపూర్ణులుగా మనందరము కూడా సిద్ధపడాలని ప్రభు యొక్క మరి చిత్తమయ్యండి ఈ సహవాసాన్ని మనందరికీ కూడా ప్రేమతో దేవుడు యేసు వైపు చూచనే సహవాసాన్ని మనకు అనుగ్రహించారు. నిత్యము కూడా అనేక మంది ప్రియులైన బిడ్డలు చేరి వచ్చి ప్రార్థిస్తున్నారు, ఆయన్ని స్తుతిస్తున్నారు. అలాగే పాటల ద్వారా మరి మధ్యకాలంలో చక్కగా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి అవకాశాన్ని కుమారుడు ధనరాజు గారు వారి కుటుంబం ప్రేరేపింపబడి సామర్థ్యం ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా చక్కగా ఇందులో వాడబడ్డానికి అవకాశాలు ఇస్తున్నారు వారు. అలాగే చాలా చక్కగా వాక్యలేఖన భాగాలు కూడా బోధిస్తూ వివరిస్తుంటే అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, అనేకమైన సంగతులు తెలుసుకోవడానికి కూడా ఈ సహవాసం చాలా మనకి ఎంతగానో సహాయం చేస్తుందండి. అందుని బట్టి ప్రభునామానికి ఈ సహవాసం మరి దర్శనం ద్వారా కుమారుడు ధనరాజు గారికి అనుగ్రహించి దేవుడు ఆయన స్థిరపరిచి నిలబెట్టుకుంటున్నారు. దేవుని యొక్క పని చేయాలంటే చాలా కష్టం అండి. చాలా సహనంతో, భారంతో, ఓపికతో ఉదయకాలమే మరి ఎవరు వచ్చినా రాకపోయిన వారు వచ్చి మనందరి యొక్క కుటుంబాల కొరకు మన దీన జీవితాలకి ఎంతో ఆశీర్వాదాలు వారు తీసుకుని వస్తున్నారు. ఈరోజు ఒక్క దినము మనం గడపాలంటే చాలా ఆత్మశక్తి ఉండాలి, మనందరికీ తెలుసండి. అయితే వారు ఉదయకాలము మనందరి సహవాసాలకైనా, భక్తి జీవితాలకైనా, కుటుంబాలకైనా ఎంతగానో వారు ప్రార్థన చేసి మనందరికీ కూడా చక్కటి అభిషేక ఆశీర్వాదాలు వారు తీసుకురావడం చాలా మనందరి యొక్క అదృష్టమని మనము భావించుకోవాలి. మనం బ్రతుకు దినముల్లో ప్రియులారా ఈ దినము కూడా లేఖన భాగం కొద్దిపాటి చదువుకుందామండి ఇచ్చిన సమయాన్ని బట్టి. పరమగీతాలు 5వ అధ్యాయం తీసుకుందాం అందరమును. పరమగీతాలండి 5వ అధ్యాయము. శూలమ్మతి మనందరికీ తెలుసండి. ఇక్కడ ఘనుడైన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు, దీని భావం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క పదాన్ని మనము చదువుకుంటూ దేవుడిచ్చిన వివరణను బట్టి మనం లోపల మనం ధ్యానించుకుంటూ ఉంటే చాలా సంతోషభరితం అండి. ఈ ప్రేమ ఎవరు కూడా మనకి అందించలేని ప్రేమ. భూమికే తెంచిన యేసుక్రీస్తు ప్రభువు వారు అందించిన అద్భుతమైన ప్రేమ కావ్యము, ప్రియుని కావ్యము. ఈ ప్రియుని యొక్క విశేషం గురించి వివరణ చేస్తూ షూలమ్మితి మాట్లాడుచున్న మాటలు 5వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి వరకు చదువుకుని వెళదామండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరము లందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కుళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు.
అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నేల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ప్రార్థనండి. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వందనాలు. శిలువ చాటున తండ్రి మరుగు చేసుకోండి. నా ప్రభా, నీ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడండి. వినుచున్న బిడ్డలందరికీ కూడా నీ యొక్క గ్రహింపు ఆత్మశక్తి వివరణ ద్వారా అనుగ్రహించండి. తండ్రి, నాలో మీరుండండి. మీలో నేను మిళితమవడానికి సహాయము చేయండి. మీ ప్రియులుగా మేమందరము కూడా రాకడికి మార్చబడాలని ఆశ, ఆలోచన. తండ్రి, నీలో ఉన్న ప్రతి వేరు కలిగిన విశేషం అంతయు కూడా మాకు వివరించడం ద్వారా నీ ఆత్మశక్తిని మరొకసారి దయచేసి నీ శిలువ చాటున నన్ను మమ్ము మరుగు చేసుకోండి. రావలసిన ప్రియులుంటే నడిపించండి. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆయన యొక్క ప్రేమ గురించి వివరణ. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం ఎప్పుడైతే వచ్చామో, మొట్టమొదటిగా గ్రంథం అంతటిని కూడా 2 అక్షరాలతో లిఖింప చేశారు. ప్రేమామృతమైన గ్రంథము. మన ప్రియుడిని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, మనల్ని ఎప్పుడైతే ఆయన కనుగొన్నారో, మనందరినీ కూడా పరిశుద్ధమైన జీవపు వాసనలోనికి నడిపిస్తూ నిత్యము కూడా ఆయన ప్రేమలో మనల్ని కప్పుకుంటూ ఎన్నో రీతిలుగా మహాదేవుడు మనల్ని నడిపిస్తున్నారు. ఒక దినము దేవుడు లేని బిడ్డలు నడవాలంటే చాలా కష్టతరములుగా ఉంటవండి. మనం గతించిన కాలంలో అనుభవించి వచ్చాము. ఆయన అనుభవ జ్ఞానము కలిగిన దేవుడు. తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానమును అంతటినీ కూడా పుణికిపుచ్చుకుని అనేక మంది ప్రియులైన వారిని ఏర్పాటు చేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథ కావ్యాన్ని ఎంతగా చక్కగానో లిఖించారు మహాదేవుడు. రాజుల చరిత్రలే కాదండి, అనేకమైన విషయాలు. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి పత్రికా పాఠముల ద్వారా ప్రభు యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనకు విడుదలవుతుంది కనుక, ఒక దినములో మన శత్రువు ఎంతగా మరి బంధించి ఎంతగా మనల్ని లోపరుచుకోవాలని వాడు చూసినప్పటికీ కూడా మహాదేవుని యొక్క ప్రేమ మనల్ని కమ్ముకొనటం వలన మనం దినదినము కూడా ఆయన విజయాన్ని మనము చవి చూస్తూ ఉన్నామండి. దినదినము గడియ గడియ కూడా ఆయన యొక్క విజయము తప్ప విడిచి మనకి వేరు విజయం ఏదీ లేదని మనందరము తెలుసుకున్న ప్రియులైన బిడ్డలేమేనండి. ఈ ప్రేమ మనల్ని సారికి కూడా ఎంతగానో పిలుస్తుంది, ఎంతగానో మనందరినీ కూడా పరిమళింప చేస్తుంది. ఆయన యొక్క సన్నిధానానికి మరలా తీసుకువెళుతుంది, మరలా ఆయనలో మనం ఆనందించడానికి ఈ ప్రేమ మనల్ని ఎంతగానో బంధించిన గొప్ప ప్రేమ కలిగిన మహోన్నతమైన కావ్య గ్రంథము పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథము. ఇందులో షూలమితి తన ప్రియుని వర్ణిస్తూ 10వ వచనంలో, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. నా ప్రియుడు ఎలాంటి వాడంటే ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. ఆయన్ని ఎంతమంది 10,000 మంది పురుషులు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నా ప్రియుని పరిపూర్ణముగా గుర్తించే ఆ యొక్క గుర్తింపు నేను కలిగి ఉన్నాను అని క్షుణ్ణంగా ఆవిడ
ఎంతో ధైర్యముగా చెప్పగలుగుతుందండి షూలమ్మితి. అంత గొప్పవాడు, అంత ప్రత్యేక పరచిన బడినవాడు. మరి యెషయా గ్రంథం 53 ఆ యొక్క యెషయా గారు దేవుని యొక్క క్రీస్తు శిలువ యొక్క ప్రదర్శన ఆయన కనులారా గాంచుతున్న ఆ దర్శనంలో మనం చూస్తే 2వ వచనంలో యెషయా 53:2లో మనందరికీ కనపడుతుంది. ఆయన కొంచెము కూడా స్వరూపమైనను సొగసైనను కూడా లేదటండి. ఇంత చక్కటి 10,000లో కూడా అతి శ్రేష్టమైన సుందరుడైన ఆ యొక్క మహాదేవుని యొక్క స్వరూపమును వర్ణిస్తూ ఉండగా మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఆయనకైతే కొద్ది కూడా స్వరూపము సొగసు కూడా లేకుండా మహాదేవుడు శిలువలో మనందరి కొరకు బలి అయిన గొర్రె పిల్లవలే ఆయన మనకి కనబడుచూ ఉన్నారండి. ఎంత దైనందినమైన జన్మం ఆయనది. ఆయన జన్మించినప్పుడు పశుశాల కూడా పరాయివానిదే ప్రియులరా, పరుండబెట్టిన పశుశాల. ఆయన ఎక్కి ధోనిలో చక్కటి యొక్క బోధ బోధిస్తూ అనేక మందిని తండ్రి తట్టు ఆకర్షింపబడినప్పుడు కూడా ఆ ధోని కూడా పరాయివానిదేనండి. ఆయన శిలువకు ముందు ఆ మహాదేవుడు మేడగదిలో భోజనానికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా పరాయివాని యొక్క మేడగది అయి ఉన్నది. అలాగే ఆయన మరణించినప్పుడు ఆయన యొక్క సమాధి కూడా పరాయివానిదేనండి. ఎంత గొప్ప శక్తివంతుడు, సారూప్యము కలిగిన వాడు. ఆయన అలా అయిపోవడానికి కారణం ఏదైనా ఉన్నది అంటే మనందరికీ తెలుసండి. చాలా భయంకరమైన పాప దోషాలు కలిగిన వారము. ఎంత భయంకరులు అంటే ఒక్క పాపము మన మీద, ఒక్క దోషము తిరగబడినా కూడా ప్రియులారా, మనము నిజంగా ఎంత భయంకరమైన శాపానికి మనము మొత్తబడే వారము క్రీస్తు శిలువ వైపు చూసినప్పుడే మనకు ఆ విషయాలు తెలియబడినవి. ఒక్క పాపము చాలండి. ఒక్క పాపం మన మీద తిరగబడినా ఏమైపోతామో మనకు తెలియదండి. నేను ఒక్క పాపమే చేశానన్నాడు దేవుని హృదయానుసారుడైన దావీదు. ఒక్క పాపము మన మీద తిరగబడినా కూడా ప్రియులారా, ఎంత మాత్రము కూడా మనము కొద్దిపాటి యొక్క ఊపిరి కూడా మనము పీల్చుకోలేనంత భయంకరమైన శోధనలు మనకు వస్తాయండి ప్రియులారా. అలాంటి యొక్క భయంకరమైన పాపదోషములన్నిటినీ కూడా ఆయన శిలువలో వేలాడి ఆయన మన కొరకు బలి అయిన గొర్రె పిల్లవలే కార్చిన రక్తములో నుండి ప్రతి ఒక్క పాపము కూడా యేసు రక్తము మనందరి పాపదోషాలు కడిగినాయి గనక ఈరోజు దేవుని యొక్క వెలుగును చూస్తున్నాము. దేవుని యొక్క కార్యములు మనం చూచుచూ ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మశక్తిని దేవుడు అనుక్షణము కూడా మనకి అనుగ్రహిస్తున్నారు. లేకపోతే ఏమైపోదుమో కదా. మనం ఇంకనూ ఆ మునుపటి లోకములోను, పాపములోను, శాపంలోను కొట్టుమిట్లాడితే అయ్యో దేవునికి ఇంకనూ మనం చోటు ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వని వారి జీవితాలు ఎలా ఉన్నాయో ప్రియులారా, ఇవ్వని వారి యొక్క కుటుంబ వాళ్ళ అవస్థలు ఎలా ఉన్నాయో మనం తలంచుకుంటే మన ఇంకను బంధువుల్లో వాళ్ళ వీళ్ళ ఉంటూ ఉంటారు మన ప్రక్కన గట్ట. చూస్తూ ఉన్నప్పుడు మనకు అది ఒక భయంకరమైన దుర్వాసనగా కనపడుతుంది. అయ్యయ్యో, వారు ఇంకా భయంకరమైన పాప సంబంధమైన దుర్వాసనలో కొట్టుమిట్లాడుచున్నారు, ఇంకనూ ప్రభు చెంతకు వారు రాలేకపోయారని వారి కొరకు మనం ఎంతో అపేక్షిస్తుంది. మన హృదయము ప్రార్థిస్తుంది, తప్పిస్తుంది వారి కొరకు.
ఎంతగానో వారు కూడా వచ్చేస్తే బాగుండును, వారు కూడా రక్షింపబడితే బాగుండును, వారు కూడా దేవుని రుచి తెలుసుకుంటే బాగుండును, వారు కూడా ప్రభు యొక్క రక్షణ నీతిపరుడైన ఆ నీతిని తెలుసుకుంటే బాగుండునని మన హృదయం ఎంతో అనేకుల కొరకు తప్పిస్తున్న ఈ యొక్క ప్రేమ, ఆ మహాదేవుని యొక్క వర్ణనాతీతమైన ప్రేమ మనలో దేవుడు పెట్టారండి. ఆవిడ అందుకే చెప్పింది, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చునంటూ ఆయన గురించి వర్ణిస్తుంది ప్రియులారా. 11వ వచనంలో అతని శిరస్సు అపరంజి వంటిదట. ఎటువంటిదండి? అపరంజి వంటిది. అపరంజి అంటే మన అందరికీ తెలుసు, దేవుని వాక్యముల పరిశుద్ధత, బంగారం, స్వచ్ఛమైన బంగారం, కళంకము లేని బంగారం అండి. అతని శిరస్సు అలా ఉన్నదట, అపరంజిని పోలి ఉన్నదట. అతని తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే కాకపక్షముల వలె కృష్ణ వర్ణములుగా ఉన్నాయట. కాకపక్షము, శుక్లపక్షము మనందరికీ వేదాల్లో ప్రభు విమడింప చేసిన వేదాల్లో కనపడుతూ ఉంటాయండి. పక్షము అనగా దినములు, చాలా సంఖ్య. సంఖ్య ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వరుస క్రమంలో ఉంటుంది సంఖ్య. అటువంటి సంఖ్యని పోలినట్లుగా ప్రియులారా ఆయన తల వెంట్రుకలట కృష్ణ వర్ణముల వలె ఉన్నాయట. ఎంత వర్ణమో కృష్ణ వర్ణం అంటే, ఆ వర్ణానికి, కృష్ణ వర్ణానికి ఇంకా పేరు పెట్టే వర్ణానులు ఏమీ లేవండి. దానికంటే తక్కువైన వర్ణములు ఉన్నాయేమో కానీ కృష్ణ పక్షము కంటే ఎక్కువైన, కృష్ణ వర్ణము కంటే ఇంకా ఎక్కువైన వర్ణము ఈ ప్రపంచంలో ఏది కూడా దానికి సమానము చేయలేనటువంటి అంత వర్ణముగా ఉన్నాయట ఆయన యొక్క తల వెంట్రుకలు ప్రియులారా. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి, చాలా చక్కటి నొక్కులుగా ప్రియులారా, ఒక లైన్గా ఒక క్రమంగా ఉన్నాయట ఆయన తల వెంట్రుకలన్నీ కూడా. ఒక బారులు తీరిన ఒక సైన్య సమూహము వలె ఉన్నాయటండి. ఎంత గొప్ప శక్తిమంతుడు ఆ మహాదేవుడు! అంత ప్రేమ కలిగిన దేవుని యొక్క తల వెంట్రుకల పోలిక చాలా వర్ణనాతీతంగా ఉన్నది ఇక్కడ ప్రియులారా. అయితే 12వ వచనంలో అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్లున్నవి. అవి చక్కగా కాచిన రత్నముల వలె ఉన్నవట. ఎంత వర్ణనోనండి! నదీ తీరములందు అక్కడ గువ్వల వలె ఉన్నాయటండి ఆయన నేత్రాలు. గువ్వ ఎప్పుడు కూడా నదీ తీరమున దాని కళ్ళన్నీ కూడా మనందరికీ తెలుసు. గువ్వ నేత్రములు కలిగిన దేవుడు తన ప్రియులైన మనల్ని కూడా ఆయన తట్టు చూచుటలో గువ్వ నేత్రములు కలిగిన వారి వలె మీరుండండి, మీరు నాలోనికి కావాలని నిబంధన చేసుకుని నేను మిమ్మల్ని తీసుకున్నాను. నాకు కావలసిన వారినే నేను తీసుకున్నాను. నాకు అక్కరలేని వారు చాలామంది ఉన్నారు. వారి కొరకు కూడా నా ఆశ ఉన్నది. నా స్వరం వారికి కూడా నేను, వేరు గొర్రెలకు కూడా, వేరు దొడ్డిలో ఉన్న వారికి కూడా వినిపించాలని నేను ఆశతోనే ఉన్నానని యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మన కాపరి అయిన మహాదేవుడు, మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటారు. 23 కీర్తన వచ్చేటప్పటికి కూడా నా కాపరి, నాకు మంచి కాపరి అని చెప్తాడు. నాకు ఇక ఏ లేమి కూడా లేదు, యెహోవాయే నాకు మంచి కాపరి, నా ఊపిరి, నా శ్వాస, నా ధ్యాస, నా ధ్యానం అన్నీ కూడా నా తండ్రి అని చెప్పగలుగుతాడు దావీదు కూడా ప్రియులరా. అలాగే నదీ తీరమందుండు గువ్వలు అలాగే తదేకమైన దృష్టితో కళ్ళ నిండా కూడా చక్కగా కన్నీళ్లు నిండారుగా కనపడుతూ ఉంటాయటండి గువ్వకి ఎప్పుడు కూడా ప్రియులారా. అలాగే మన కళ్ళు కూడా ప్రియులారా నిండారుగా, కళ్ళ నిండా కూడా కన్నీళ్లు నింపుకొని ప్రభువు తట్టే మనం చూడాలటండి. ఎటువైపు మనం చూడకూడదంటండి. ఈ లోకంలో అనేకమైన వాటిని మన యొద్దకు అనుక్షణము తీసుకొచ్చి మనల్ని చెడగొట్టడానికి, పడగొట్టడానికి ఎంతో సామర్థ్యం చేత వాడు ఉంటానే ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే ప్రియులారా, ఈ నదీ తీరం మందుండు గువ్వ ఎలాగైతే తదేకమైన దృష్టితో అలా దృష్టి పెట్టి చూస్తుందంట, అలాగే మన దృష్టి కూడా ప్రభు తట్టే సంపూర్ణముగా ఉండాలి అని దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు.
మనం దృష్టి అటు ఇటు తొలగించిన అవసరం లేదండి. తొలగించడానికి ఎన్నో మరి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ మనల్ని తప్పించడానికే చూస్తూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితులకి ఎవ్వరము కూడా ప్రియులారా మనం లోబడకుండా ప్రియులారా ముందుకు కొనసాగడానికి ఈ నదీ తీరమందుండు గొవ్వ కన్నుల వలె ఆయన యొక్క కన్నులను అనేక తీరాలుంటాయి. వాటి యందుండే గువ్వలు కాదు గాని నదీ తీరమందుండు శ్రేష్టమైన గువ్వల వలె ఆయన మనల్ని పోలుస్తూనే ఉన్నారండి ఈ రోజు ప్రియులారా. అలాగే అతని నేత్రములు నదీ తీరము లందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి ఎలా ఉన్నవంటే పాలతో కడుగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. తాచినవి ఏదైనా ఒక రాయన రత్నమైన తాచింది వేరుగా కనపడుతుంది. అది పెట్టబడింది ఇలా అతకబడింది వేరుగా కనపడుతుంది. తాచిన అంటే దానికి అది బంధముతో కట్టబడిపోతుంది, అంటు కట్టబడిపోతుంది. దాన్ని ఎవ్వరు కూడా పెరికివేయలేరండి. కొంచెము కూడా అది వేరుగా ఉన్నట్లుగా కూడా దానికి ఎక్కడా కూడా కొద్దిపాటి ఖాళీ సందు కూడా లేకుండా అవి తాచిన రత్నముల వలె కనబడుచున్నవి అని ఆవిడ దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమను వర్ణించుకుంటూ ఆవిడ మనకి చెప్తూ ఉన్న మాటలండి. ఎలా ఉంటాడు దేవుడు? మనలాగే ఉంటాడు దేవుడు. మనము కూడా ఈరోజు ఆయన పోలే ఉన్నాము. ఎంత అందాలు ఎంత సౌందర్యాలు దేవుడిస్తూ ఉన్నారు. మన పిల్లల్ని చూసినప్పుడు మనకంటే సౌందర్యంగా కనపడుతున్నారు. మనకంటే ముందు తరాల వారిని చూసినప్పుడు వారు సౌందర్యంగా ఉంటుంది. బయటికి వెళ్ళి చూసినప్పుడు ఎంత సౌందర్యమో, ఒకరిని మించిన ఒకరి సౌందర్యం, ఒకరి కనులు మించిన ఇంకొకరి కనులు కనపడుచున్నాయి. ఒకరి నుదురునికి సంబంధించిన ఇంకో నుదురు లేకుండా మరి ఒక నుదురు మనకి కనపడుతుంది. ముఖమంతయు కూడా శరీర భాగాలన్నీ కూడా మహాదేవుడు ఎంత సువర్ణమయముగా మనుషుల్ని మరి సిద్ధపాటు చేశారు. తన వలెనే చేశారటండి, తన పోలికలోనే చేశారట. ఆయన వలెనే మనం ఉండాలని, ఆయన మాదిరికరమైన జీవితమే మనకు ఉండాలని ఈ మాటలన్నీ కూడా పుట్ల కొలిది కోట్లాను కోట్లమైన మాటలు మనం వింటూనే ఉంటున్నాం ప్రియులారా. మరి శిల్పి చేతిలో మనం ఎప్పుడు కూడా శిలల వంటి వారం. మనకి ఎన్నో వంకర్లు, అయ్యో భయంకరమైన ముద్దు పారిపోయిన జనాంగం మనం. ఎంతగానో ఇంకా మరలా లోకములోనే కొట్టుకుంటాం, మరలా లోకములోనే కొట్టుకుంటాం. మరలా పాపం ఎంతో రుచిగా ఉంటుంది ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంత భయంకరమైన మన దుష్టత్వాలన్నిటినీ కూడా మన గుడారములో కూడా ఏమాత్రము కొంచెము కూడా పాపపు దుర్గంధమైన వాసన లేకుండా కడిగి పవిత్రపరిచిన ఆ పరిశుద్ధ రక్తము మనందరినీ కూడా కాల్చిన రక్తముల వలె అంట చేసి ఉన్నాయండి. మన ప్రభువునికి అంటించుకున్నాడు మహాదేవుడు. అందులో కొద్దిపాటి సందువకు వేళ ఉన్నప్పటికీ మనం ఎక్కడ చెడిపోయి పడిపోతామో అని ఆ మహాదేవుడు అంత తాల్చిన రత్నముల వలె మనందరినీ కూడా చక్కగా సిద్ధపరచుకున్నాడట. అలాగే 13వ వచనంలో అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అంటున్నారు. చెక్కిళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. పరిమళ పుష్పాలు, సువాసన లేని పుష్పాల గురించి చెప్పడం లేదండి. పరిమళ పుష్పాలకి మరి ఎంత సువాసన కలిగిన పుష్పాలు కొన్ని ఉంటాయి. మరి కొన్ని పుష్పాలు చాలా అందంగా ఉంటాయి కానీ చూడడానికి అది మనం ముక్కు దగ్గరికి త్వరగా వచ్చేస్తుందండి. అది ఎప్పుడైతే ఆ ఏ పువ్వు అయినా సరే ముందుగా మనం ముక్కు దగ్గరే పెట్టుకుంటాం, ఎందుకంటే అందులో ఏమున్నదా చూడడానికి. అయితే ప్రియులారు ఇక్కడ దేవుడు దేనితో పోల్చారట? ఆయన చిక్కుళ్ళు ఆ షూలమితి పోల్చుకుంటుంది ప్రియులారా. పరిమళ పుష్పాలకి ఆ స్థానములు ఎలా అయితే ఉంటాయో ఆ ముచ్చికలు అలాంటి యొక్క స్థానములుగానంట చక్కగా సంభ్రమిస్తున్నాయట. ఎంత అందముగా ఉన్నాయట ఆయన చెక్కుళ్ళు. అయ్యో ఎంత చూడముచ్చటగానో ఉన్నాయి నా ప్రభు యొక్క చెక్కిళ్ళని చూస్తుంది. అన్నిటినీ కూడా వర్ణించేసింది ప్రతి విషయంలో. మరి అయే కాకుండా సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూ భాగముల వలె ఉన్నవట అవి. అది కాకుండా పెదవులు ఎలా ఉన్నాయంటే పద్మములుగాలే ఉన్నాయట. పద్మములు మనందరికీ తెలుసండి.
మరి పద్మంతో పోల్చుకున్నాడు మహాదేవుడు షోలమితిని. ద్రవరూపక జటా మాంసి వలె అవి పరిమళించుచున్నవటండి. అంటే ఎంత సువాసన, వచ్చ జటా మాంసి వేస్తారు. ఆవిడ సేరున్నర తీసుకొచ్చి 12వ అధ్యాయం యోహాను సువార్తలో మరి ఆ మహాదేవుని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడంతా సువాసన 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 సువాసన, అత్తరు సువాసనతో నిండిపోయినట. అంత చక్కటి వాసనట, ద్రవరూపక జటా మాంసి వలె అవట పరిమళించుచు ఉన్నవట ప్రియులారా. 14 అతని కరములు ఎలా ఉన్నాయంటే చేతులు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవట. అతని కాయం ఎలా ఉన్నదో శరీర భాగం నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనపడుచున్నదట. విచిత్రమైన దంతపు పని అట, మామూలు దంతపు పని కాదండి, విచిత్రమైన దంతపు పని. అంటే ఇంకా అంత విచిత్రమైన దంతపు పని ఎవరు చేస్తారంటే ఎంతో జ్ఞానము చేత నింపబడిన బెసలేలుని పిలుచుకుని దేవుడు మనందరికీ తెలుసండి. ఆయన పనంతటిని ఇక్కడ జరిగించుకున్నాడు. మహాదేవుడు మందిరము అది సిద్ధపరుస్తున్నప్పుడు మోషే గారి యొక్క దర్శనము ద్వారా అంత చక్కగా ఉన్నాయటండి ప్రియులారా. అంత విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నదట ఆవిడికి. అయితే 15 అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవట. ఆయన కాళ్ళు గురించి కూడా ఎంత వర్ణనాతీతమో కదా. నేను ఆయన చూశాను అంటున్నాడు ప్రకటన గ్రంథం మన మొదటి అధ్యాయం అంతా చదువుకుంటే. ప్రియుడైన యోహాను పద్మాసు అనుభవంలో వ్రాస్తున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రియులారా మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనకి చదువుకుంటే అక్కడ కనపడుతూ ఉంది. ఆయన స్వారూప్యాన్ని చూసిన ఆయన చచ్చిన వాని వలె కూడా పడి ఉన్నట్లుగా ఆయన మనకు అక్కడ రాసి ఉంటారు ప్రియులారా. అలాగే చూడండి, అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. 16 వచ్చేటప్పటికి అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ఎంత మధురం, మధురం అన్నదే గొప్పది అనుకుంటే అతి మధురం అటండి. ఆయన ప్రేమ అతి మధురము, ఆయన యొక్క భక్తి అతి మధురము, ఆయన సేవ అతి మధురము. ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే యేసుక్రీస్తు సేవ కన్నా మధురమైనది, అతి మధురమైనది ఈ భూమండలంలో ఏది లేనిది మన చేతికి అప్పగించాడండి భక్తి జీవితాన్ని. అది ఎంత అతి మధురమో ఆవిడ అదే చెప్తుంది. అతని నోరు ఎలా ఉన్నదో తెలుసా? అతి మధురము. ఒక చిన్నపాటి నేరము కలిగిన మాట అయినా ఆయనలో ఉన్నదా అంటే లేదు. ఆయన మీద ఎవ్వరు కూడా నేరస్థాపన కూడా కొంచెము కూడా ఆ యొక్క ప్రియుడి మీద మనం ఎవ్వరము కూడా చేయలేమండి. అంత చక్కగా ఆయన నోరు ఉన్నదట. ఆయన మాట్లాడుతుంటే ఎంత ఆశ్చర్యమో కదా. ఆశ్చర్యపోతారు. లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనాల్లో ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యకరమైన ఆయన మాటలు ఈరోజు మన నోట ఉంచారు. మనం ఏ పాటి వారమండి? ఆ మహాదేవుని యొక్క మాట గాని, ఆ మహాదేవుని యొక్క ఆవరణంలోనికి వచ్చుట గాని, ఆ మహాదేవుని యొక్క మాటను మనము ధరించుకొనుట గాని మనము కొంచెమైనా ప్రియులారా మనం సరిపోమండి. కానీ ఆ మహాదేవుడు మనందరినీ కూడా ఎంతగా దర్శించి ఈరోజు ఆయన మాట చదువుకోవడానికి, ఆయన మాట చెప్పుకోవడానికి, ఆయన మాట వినడానికి, ఆయన కొరకు మంచి మనస్సాక్షి కలిగిన సాక్షులుగా మనల్ని భూమండలంలో బ్రతికించి ఉంచడానికి అబ్బా 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 అబ్బో వర్ణించలేమండి. అంత గొప్ప అతి మధురమైన ఆయన శ్రేష్టమైన మాటలు ఈరోజు మనకి అనుగ్రహించాడండి. ఆయన మాట వింటుంటేనే విడుదల ప్రియులారా. ఎలాగ నీ సమస్యలకు విడుదల, ఎలాగ నీ పరిస్థితులకు విడుదల, ఎలాగ నీ రోగములకు విడుదల అంటే ఆ మహాదేవుని యొక్క మాటలలో నుండి వచ్చే ఆశ్చర్య మహిమ విడుదల అవుతుండగానే ఆయన మాటల నుండి నీకు ఘనమైన కార్యాలు. ఎక్కడివి ఘనకార్యాలు? ఎలా జరుగుతాయి ఘనకార్యాలు? దినదినము ఘనకార్యాలే. సంఘ సేవా పరిచర్యలో కార్యాలే, భక్తి జీవితంలో ఘనకార్యాలే. అయ్యో సంఘములో ఎన్ని రీతులుగా దేవుడు ఆయన రాకడలో ఘనమైన కార్యములు చేస్తున్నాడంటే ప్రియులారా, ఆయన నోటి మాటలు వినడానికి నీ ఆతృత ఎంతైతే ఉంటుందో ఆ మాటల ద్వారానే విడుదల. ఎంత విడుదలో, నీ కుటుంబ పరిస్థితులకి ఎంత క్షేమమో, నీ జీవితానికి ఎంత క్షేమమో, నా బ్రతుకులకి ఎంత క్షేమమో, ఆయన అతి మధురమైన నోటి నుండి వచ్చే పరిశుద్ధమైన మాటలు మన నోట ధరించి మనము మాట్లాడుచుండగానే అనేక మంది ప్రజలు చీకటిలో నుంచి
వెలుగులోకి ఈ రోజు వస్తున్నారంటే అంత అధిమధురమైన నోటి మాటలు నీకు నాకు దేవుడు అనుగ్రహించాడండి. అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చూసారా ఎలా ఉన్నాడో? తన ప్రియుడి గురించి ఆమె తెలియచేస్తుందండి. మన గురించి కూడా దేవుడు చెప్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 7వ వచనం పరమగీతాల్లో మనం చదువుకుంటే ఆయన ప్రియురాలైన మనల్ని కూడా అంటున్నారు. ఆయన, నీవు తాళవృక్షం అంతా తిన్నని దానవు. నీ కుచుమలు ఎలా ఉన్నాయో తెలుసా? గెలలు వలె ఉన్నవి. తాళవృక్షమును ఎక్కుదును అనుకుంటుని, అవి శాఖలను పట్టుకొందును అనుకుంటుని. నీ కుచుమలు ద్రాక్ష గెలల వలెనున్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితల అధరములు అడజేయనని చెప్తున్నాడు. ఆయన చూసారా ప్రియులారా? తాళవృక్షాన్ని పోల్చారండి. తాళవృక్షం ఎప్పుడు కూడా తిన్నగా ఆకాశము తట్టు చూస్తూ ప్రియులారా ఎదిగిపోతుంది. ఎవరి తట్టు కూడా చూడదండి ప్రియులారా. అయ్యో, దాన్ని ఎంతగానో బంధించి పైకి లేవకోకుండా ఆ కింద బ్రహ్మదండి చెట్లు, ముండ్ల చెట్లు, అనేకమైన తొప్పులు అవి అన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి ప్రియులారా. కానీ తాళవృక్షం మాత్రం ఎంత మాత్రము కూడా దాన్ని సృష్టించినా, దానికి సారం ఇచ్చినా, దాన్ని భూమిలో పాతి పెట్టిన ఆ మహాదేవుడు తనకిచ్చిన జీవితాన్ని పట్టుకుని ఆకాశము తట్టు ఉన్న ఆ క్షీణుడైన మహాదేవుని చూస్తూ ఎదిగిపోతూ ఫలిస్తుందంట ప్రియులార. గెలలు వలె చక్కగా కొచ్చమల్ని వేసుకుని అందముగా, గౌరవంగా, ప్రతిష్టంగా, ఎంతో సన్మానానికి యోగ్యముగా ఎదుగుచూ ఉంటుందంటండి. అలాగే మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, తాళ వృక్షం అంతా తిన్నని దాని వలె నీవు ఉన్నావు నా కనులికి అంటున్నాడు. ఇవాళ మరి మనందరికీ అటు భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. అందుకే మరికే చిన్న మాట అండి, ఇంకొక మాటే, టైం అయిపోతుంది కదా.